టీడీపీ వాళ్ళది జగన్ ఆపే ప్రయత్నం చేశాడు, అందరిది కాదు, ఒక 20%. వీళ్ళు వైసీపీ వాళ్ళని 80% ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏమవుతారు, రేపు పొద్దున కట్టు బానిసలు అవుతారు, కట్టప్పలుగా మిగిలిపోతారు. బాహుబలిలో కట్టప్ప ఏంటి, వాళ్ళ తాతల కాలంలో ఒప్పందం బానిసగా బ్రతుకుతామని తరతరాలు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల పిల్లలు బానిసలే ఒకప్పటి ఫ్యాక్షనిజంలో. దాన్ని ఏమంటారు, వెట్టి ఎట్లాది ఉండేది కదా, అట్లాంటి వెట్టిగాళ్ళుగా మారిపోతారు వీళ్ళు. ఎందుకని, రేపు పొద్దున ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాక వైసీపీ వాళ్ళే రేపు ఏం చేయాలి, వాళ్ళు ఆల్టర్నేటివ్ ఉండదు, సచ్చినట్టు పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ కోసం పనిచేయాలంటే ఉద్యోగం వ్యాపారం సాధ్యమవుతుందా, పైన చేసుకోవాలి, మిగతాదంతా పార్టీ కోసమే తిరగాలి. పార్టీ కోసం తిరుగుతున్నప్పుడు మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో పని చేయాలి. అది ఎవడన్నా లేపేయడమా, ఎవరి దగ్గర ఆస్తి లాక్కోవడమా, ఏదో ఒక తప్పుడు పని. దానివల్ల ప్రయోజనం అవుతుందా? ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి, సంపాదించుకోవడానికి లెక్కరు, ఇసుక, మైనింగు, దౌర్జన్యాలు, దందాలు, ఇయగా జరుగుతుంది. రేపు వాళ్ళు వచ్చి కూడా అది చేపిస్తామంటున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే దీన్ని గొప్పగా చప్పట్లు కొడుతున్నది నీచ మీడియా. మీడియాలు చప్పట్లు కొట్టి దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మీడియా అనేటటువంటిది గాడి తప్పితే ఏమవుతుందో ఆంధ్ర స్పష్టంగా కనబడుతుంది. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చెప్పలేకపోవడం వలన కార్యకర్తలనే రౌడీలు తయారు చేస్తున్నారు, కార్యకర్తలు అనేటువంటి పాలిగాళ్ళని తయారు చేస్తున్నారు. దీని పర్యవసానం భవిష్యత్తులో నీ బిడ్డల దాకా వస్తుంది, నీ కుటుంబం దాకా వస్తుంది.